నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎందుకంటే నిన్న చందనోత్సవంలో ఎన్నో విషాదం జరిగిందండి. దానికి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. గోడ కూలి 7 భక్తులు చనిపోయారు. ఇక్కడ ఏం జరిగినా కూడా భక్తులే చనిపోతున్నారే కానీ దానికి ఎవరు కారకులు, ఇప్పుడు ఆ చనిపోయిన ప్రాణాలకు ఎవరు తెచ్చిస్తారు అనేది చూద్దాం. దాని గురించి కూడా చూసుకున్నాం. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ చనిపోయిన భక్తులను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. అది కూడా చూసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు, అనిత గారు అక్కడే ఉండి ఆ క్షేత్రగాతులను మంచి హాస్పిటల్కి పంపించి విశాఖపట్నం అక్కడ ఏం మాట్లాడి కూడా చూసుకున్నాం. ముందుగా ఆంధ్రజ్యోతి వచ్చిన హెడ్డింగ్లు చూసుకుంటే, అతి వేగానికి 6 బలి, ఇంట్లో దూసుకెళ్లిన కారు 5 మెడుకోల దుర్మరణం, ఇంట్లోని రుద్రుడు బలి, నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదము. చూడండి, ఘటనా స్థలంలో తుక్కుతుక్కైన కారు, పూర్తిగా కుప్పకూలిన పూరిల్లు, కారు కింద రుద్రుడు రమణయ్య మృతదేహము. చూడండి, అతి వేగానికి 6 బలి అంట. ఇది ఘటనా స్థలంలో నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం అంట. చూడండి, మెడికోల్ అంట. అతి వేగానికే అది ఇంట్లోకి దూరిందంట కారు. ఇంకా చూస్తే చందనోత్సవంలో పెను విషాదం, సింహగిరిపై గోడ కూలి 7 భక్తులు మృతి, 4 రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి, బలమైన పునాది లేదు, నాసిరకంగా పనులు, సింహాచలంలో భారీ వర్షం గాలులు, ఒక్కసారిగా కుప్పకూలిన రిటర్నింగ్ వాలు, సిమెంటు ఇటుకలు మట్టి కింద నలిగిన భక్తులు, ఒకే కుటుంబంలో 4 మృతి, వారిలో 3 ఏళ్ల కిందట పెళ్లైన యువజంట, మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, విచారణకు కమిటీ ఏర్పాటు, 72 గంటల్లో నివేదిక, సీఎం ఆదేశం. ముర్ము మోడీ ఓదార్పు చేశారండి. దిగాకృతి వాళ్ళ చనిపోయిన వారికి ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్రపతి గారు కూడా విచారణ వ్యక్తం చేశారండి. సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వరుసపై నీటిని మళ్లించేందుకు నిర్మించిన గోడే భారీ వర్షానికి కుప్పకూలింది. సరైన నాణ్యత, బలమైన పునాదులు లేకుండా నిర్మించిన రిటర్నింగ్ వాల్ కట్టిన 3 రోజులకే కూలిపోయింది. చూడండి, అప్పన్న నిజరూప దర్శనం కోసం కీలో కదులుతున్న 7 భక్తులను బలి చేసుకునింది. దేవుడి శాఖకు ఇన్ఛార్జీలే దిక్కు, ఈవోలు అదనపు బాధ్యతల్లోనే, సింహగిరిపై నిర్లక్ష్యపు గోడ, హడావుడిగా నాసిరకం పనులు, క్షణాల్లో సజీవ సమాధి, కూలిన గోడ, రాళ్ళు మట్టిలు కూరకపోయిన కొందరు, ఇలా నలిగిపోయి కొందరు అక్కడక్కడే చనిపోయారు. మార్చిరి వద్ద మృతుల కుటుంబాలను ఓదార్చున్న హోంమంత్రి అనిత. చూడండి, చంద్రబాబు నాయుడు గారు కూడా విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. 72 గంటల్లో నివేదిక నాకు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి గారు కూడా విచారణ వ్యక్తం చేశారు. సింహాచల వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా కూలిన గోడ వద్ద సహాయక చర్యలు, ఇన్సెట్లో అసువులు బాసిన యువజంట పిల్లి మహేష్ శైలజ. చూడండి, యువజంట అంట అండి, 3 సంవత్సరాలేం పెళ్లి అయిందంట. వాళ్ళు కూడా దర్శనానికి వస్తే పాపం చనిపోయారంట. భక్తులు చనిపోవడం ఎవరు దీనికి తప్పు? బాధ్యతలదా, అధికారులదా, కాంట్రాక్టులకు సరైన పర్యవేక్షణ లేదండి. ఇప్పుడు కాంట్రాక్టులకు ఏమనంటే వాళ్ళ కమిషన్లకు ఆశపడి ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కూడా, అక్కడ ఉండే అధికారులు కూడా డబ్బులు తీసుకోవడం, నాసిరకం గోడ కట్టించడం. అక్కడ ఉండే అధికారులు ఏం చేస్తూ ఉంటారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, మోడీ గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ గోడ దగ్గర కూర్చొని గోడ బాగా కడుతున్నా చూడరు. దాని బాధ్యత ఎవరిది? దేవాదాయ శాఖ మంత్రి ఉంటుంది, లేదా అక్కడ గుళ్ళో ఉండే ఈఓలు కానీ వాళ్ళు కానీ
పెద్ద ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు చెప్పండి? విచారణ ఎందుకండి? అంతమంది చనిపోయింది నిజం. ఇమ్మీడియట్లీ ఉండే ఈఓని కానీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కాంట్రాక్ట్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు కాంట్రాక్ట్ మంచోడేనా? మళ్ళీ కాంట్రాక్ట్ జోలికి ఎవరు పోవట్లేదు కదా. నాసిరకం కట్టినారు, గోడ కూలిపోయిందని అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఆ కట్టిన కాంట్రాక్ట్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? 7 చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతూ ఉంటారు చెప్పండి? ప్రభుత్వం అనేది కాంట్రాక్ట్లకు కొమ్ముగా వస్తుందా? ఇప్పుడు ఆ కాంట్రాక్ట్లు ఎవరు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దాన్ని పర్యవేక్షించిన ఆఫీసర్ ఎవరు? అతన్ని ఎందుకు అరెస్ట్? ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, తర్వాత విచారణ చేయాలి కదా. కాంట్రాక్ట్ నాసిరకంతో కూలిపోయింది, కట్టిన కాంట్రాక్టర్దే కదా తప్పు. మళ్ళీ ఆ కాంట్రాక్ట్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అది ప్రజలు చూస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా భక్తులు చనిపోతారు, పేదరికాలు చనిపోతున్నారే తప్ప పెద్ద పెద్ద కాంట్రాక్టులు అధికారులు అచ్చాయిగా ఎంజాయ్మెంట్గా జీవితాలు గడుపుకుంటున్నారు. కాంట్రాక్టర్ది తప్పు, అక్కడ ఉండే అధికారులది తప్పు. మళ్ళీ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. విచారణ చేస్తారని చంద్రబాబు నాయుడు ఎవరి మీద విచారణ చేస్తారు అంటే కాంట్రాక్ట్ మంచోడేనా? అక్కడ ఉండే ఈఓ మంచోడా? అక్కడ పర్యవేక్షించింది ఎవరు? గోడ కట్టేటప్పుడు చూసిన వాళ్ళు ఎవరు? ఆ బిల్లు మీద సంతకం పెట్టింది ఎవరు? అక్కడ సివిల్ ఇంజనీర్లు లేరా? ఇంజనీర్లు ఉంటారుగా, వాళ్ళంతా బాధ్యత కాదా? అంటే 7 చనిపోతే నేను ఆదేశించిన అంటే ఎవరు ఆదేశించారు? ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ని అదుపులోకి తీసుకోవాలా, తీసుకున్నారా లేదా? ఎవరు ఆ కాంట్రాక్టర్? నాసిరకం గోడ ఎందుకు కట్టారు? అది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారండి. ఇట్లే ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చేది. తిరుమలలో 6 మంది చనిపోతే దాన్ని తూతూ మంత్రంగా చేసి అక్కడ పక్కన పడేశారు. ఇప్పుడు ఇట్లా అంటే చనిపోతూ ఉంటే, పేదోళ్ళు చనిపోతూ ఉంటే విచారణ వ్యక్తం చేయడము, అయ్యో పాపం అనడం వస్తాయా వాళ్ళ పానాలు? వాళ్ళ కుటుంబ సభ్యులు, అనాథలైన పిల్లలు, వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి? దీనికి బాధ్యత ఎవరు? దేశవ్యాప్తంగా కులగణన తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయి, అవి అసమగ్రం. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాల నేపథ్యంలో కులగణన నిర్ణయం దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేము జరిపే జన కులగణనతో దేశం పటిష్టం. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేమే తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్. సెప్టెంబర్ నుంచి జన కులగణన ప్రారంభం. 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అయినా స్వాగతిస్తున్నాము. రాహుల్. కులగణన దేశం కులగణన స్టార్ట్ చేసిందండి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కులగణన అనేది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందంట. అది ఏ క్షణంలోనైనా పాక్పై దాడి సర్వసన్నద్ధమవుతున్న భారత్. అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జైశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మన వైపే. సిపిఎస్ భేటీలో సైనిక సన్నద్ధపై ప్రధాని సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానము. మాపై నేడో రేపో సైనిక దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదు. పాకిస్తాన్. మూల్యం తప్పదేంద్రా? మిమ్మల్ని ఏరేస్తారు. ఇండియా వాళ్ళతో పెట్టుకుంటే ఏరేస్తారు. మీరు చేసిన అమాయకుల ప్రాణాలను, అంతమంది ప్రాణాలను కాల్చి చంపారు. మీకు ఏమొచ్చింది దానివల్ల? మళ్ళీ భారత్ దాడి చేసి మూల్యం తప్పదంటున్నారా? పాకిస్తాన్ను అట్రాస్ లేకుండా చేసేస్తారు. అంతలోకంగా తప్పించుకోవాలనుకుంటున్నారేమో పాకిస్తాన్ వాళ్ళు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే 146 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ. భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు. 146 మంది బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సిపి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున ఇన్స్పెక్టర్ల బదిలీలు చేస్తూ నగర సిపి సివి ఆనంద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 146 మందిని బదిలీ చేశారు. 2 ఏళ్లుగా ఇన్స్పెక్టర్ బదిలీలు జరగకపోవడం, ఎన్నికల కోడ్లు, బందోబస్తు విధులు ఉన్నందున ఒకేసారి భారీగా బదిలీ చేశారు. ఏపీ ఎన్నికల తర్వాత నుంచి బదిలీలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బదిలీలు
ప్రచారం ఉంటుందని చాలామంది ఊహించినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున చేయడం చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు వెంటనే తమ కేటాయించిన స్థానాలు విధుల్లో చేరాలని సివి ఆనంద్ ఆదేశించారు. చూడు, 146 మందిని ఇన్స్పెక్టర్లని ఒకేసారి బదిలీ చేశారు కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హైదరాబాద్కు సంబంధించి. ఇంకా చూస్తే అయినా ప్లస్ మారలేదు, 10 ఫలితాల్లో మళ్ళీ 30వ స్థానమే. 2024లో కూడా హైదరాబాద్కు ఇదే ర్యాంకు. కలెక్టర్ కదిలిన ఆశించిన ఫలితాల కరువు. జిల్లాలో 88.53% ఉత్తీర్ణత, గత ఏడాదితో పోలిస్తే 1.77% పెరుగుదల. రాష్ట్ర ర్యాంకుల్లో మాత్రం అదే స్థానం. మేడ్చల్లో 90.76%, రంగారెడ్డి జిల్లాలో 87.84% ఉత్తీర్ణత. చూడండి, పాపిశెట్టి కార్తిక్ 600 మార్కుకు 584 మార్కులు వచ్చినాయి, గణేష్ నగర్ అంట. సోనియా 600 మార్కులకు 579, ప్రభుత్వ పాఠశాల మోసాపేట అంట. చూడు అమ్మాయి, మోసాపేట ప్రభుత్వ పాఠశాలలో చదివి 600కు గాను 579 మార్కులు వచ్చినాయి. హాసిని రాజభవన్ స్కూల్ బేగంపేట 600కు 574 మార్కులు వచ్చినాయి. త్రివేణి ప్రభుత్వ పాఠశాల మోసాపేట 600కు 572 మార్కులు వచ్చినాయి. 10వ తరగతి వార్షిక ఫలితాల్లో మరోసారి బాలికల సత్తా చాటారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు సైతం ప్రైవేటు పిల్లలతో పోటీపడి అత్యధిక మార్కులు సాధించారు. జిల్లాలో పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో బాలురు 85.55% పాస్ కాగా బాలికలు 91.37% ఉత్తీర్ణత సాధించారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో బాలురు 86.1%, బాలికలు 89.65% మంది పాస్ అయ్యారు. కాగా మేడ్చల్ల మల్కాజిగిరి జిల్లాలో బాలురు 89.06%, అమ్మాయిలు 92.59% ఉత్తీర్ణత సాధించారు. చూడండి, 10 ఫలితాల్లో మళ్ళీ 30 స్థానం. చూడండి పరిస్థితి. 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో ఈసారి అత్యధిక ఉత్తీర్ణత శాతం రావాలి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో హెచ్ఎంఈలు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులను సన్నవిద్యలను చేయాలి. సర్కారు బడుల్లో ఫెయిల్ శాతం ఎక్కువగా ఉన్న సబ్జెక్టు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటాము. 100% ఫలితాలు సాధిస్తే ఆగస్టు 15న ప్రత్యేకంగా సన్మానిస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన కలెక్టర్ అనుదీప్, విద్యాశాఖ అధికారి రోహిణ్ సబ్జెక్ట్ టీచర్లతో సమావేశమైన హైదరాబాద్ ర్యాంకు మారలేదు. 10వ తరగతి ఫలితాలు ఆశించిన ఫలితాలు శాతం రాలేదు. చూడండి, హైదరాబాదులో ఏమీ మార్పు రాలేదంట పిల్లల్లో 10వ తరగతి పరీక్షల్లో. 30 స్థానమేనంట. చూడండి, అది బొట్టు పెట్టి మంగళహారతలతో స్వాగతం. నిస్వరణలు పోటీ, అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు. శంషాబాద్ విమానాశ్రయంలో స్థానిక స్వాగత వేదిక ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణంగా స్వాగతం పలుకనున్నారు. సుమారు 120 దేశాల నుంచి 140 మంది పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. వారికి బొట్టు పెట్టి మంగళహారతులతో ఘనస్వాగతం పలకడానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ శంషాబాద్ విమానాశ్రయంలో ఆవరణంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జైజ్ రంజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి బుధవారం శంషాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించి స్వాగత సత్కారాల ఏర్పాటును పరిశీలించారు. చూడండి, మే 10 నుంచి మే 31 వరకు 72వ మిస్ వరల్డ్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. దానికి బొట్టు పెట్టి స్వాగతం పలికే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అన్ని సౌకర్యాలతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ అందాల పోటీలకు సర్కారు చాలా జాగ్రత్తగా చేస్తుంది. పోలీస్ స్టేషన్ల పేరు మార్పు, ప్రతి జోన్లో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు, మహిళల భద్రతకు ప్రత్యేక యూనిట్లు, హైదరాబాద్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణ ఆదేశాలు జారీ చేసిన సిపి సివి ఆనంద్.
హైదరాబాద్ కమ్యూనిస్టు పునర్వ్యవస్థీకరణకు సివి ఆనంద్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పలు పోలీస్ స్టేషన్ల పేర్లు మార్పు, కొత్తవి ఏర్పాటు, సిబ్బంది నియామకాలు చేపడుతూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా కమిషనరేట్కు మంజూరైన 17,000 సిబ్బందిని అంతర్గత సర్దుబాటు, పలు మార్పులను సూచిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు హోంశాఖ ఈ నెల 24న ఆమోదిస్తూ జీవో 57ను జారీ చేసింది. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ నగరంలో పలు డివిజన్లు, పోలీస్ స్టేషన్ల పేర్లు మార్చారు. గోల్కొండ డివిజన్గా టోలీ చౌకీకి, సెక్రటరియట్ పోలీస్ స్టేషన్ లేక్ పోలీస్ స్టేషన్గా, సాహిత్ నగర్ పోలీస్ స్టేషన్ గోస్మహల్గా మార్చారు. పలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పేర్లు కూడా మార్చారు. మారేడుపల్లి, బోయినపల్లి, నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు తీసేశారు. నాంపల్లి, అంబర్పేట, లంగరౌసు, బహదూర్పుర, నల్లగొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు గాంధీనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, కులంపూర, చత్రినాక, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లుగా మార్చారు. సైబర్ క్రైమ్ సెల్లు చూడండి, ఇది మన పోలీస్ స్టేషన్లు. అట్లే 146 మంది ఇన్స్పెక్టర్లని బదిలీ చేయడం కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం. ఇంకా చూస్తే పరిశోధన ఫలితాలు ప్రతి రైతుకు చేరాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఐసిఏఆర్ సంస్థల అధిపతులకు దిశానిర్దేశం. 3 గంజాయి విక్రేతల అరెస్టు, 24 కిలోల సరుకు స్వాధీనము. గంజాయి విక్రయాలు చేస్తున్న 3 సిపిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చూడండి, తాల్వాక కట్ట భవానీనగర్కు చెందిన మహమ్మద్ ఒమర్, అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ గౌస్ హుసేన్, మహమ్మద్ సోహిల్ కలిసి గంజాయి విక్రయిస్తుంటే సిపిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అది భూసేకరణ ప్రక్రియ సత్వరం పూర్తి చేయాలి. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. జూన్ 26 నుంచి గోల్కొండ బోనాలు షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు. వక్స సవరణ బిల్లుపై లైట్లు ఆపి నిరసన. రాజేంద్రనగర్ సర్కిల్లో కరెంటు నిలుపుదల. వ్యాపారులు లైట్లు ఆపేయడంలో చార్మినార్ పరిసరాల్లో చీకటి. ఇది వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా అంట. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు మన సాక్షి చూద్దాం. అభిమాన పత్రిక సాక్షి. సాక్షిలో చూస్తే దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి. హడావుడిగా కట్టిన నాసిరకం గోడ కూలి సింహాచలంలో 7 భక్తులు సజీవ సమాధి. చూడండి, చనిపోవడం ఎవరికి మంచిది కాదండి. ఎందుకంటే ఈ కాంట్రాక్టులను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టులకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు. అక్కడ ఉండే అధికారులు ఎవరు? ఆ అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేదే అందరికీ తెలుస్తుందండి. చందనోత్సవ వేళ అప్పన్న సన్నిధులు తెల్లవారుజామున పెను విషాదం. 2 లక్షల మంది తరలి వస్తారని తెలిసిన సర్కారు నిలువెలా నిర్లక్ష్యం. రెగ్యులర్ ఈవోను నియమించిన వైనం. ఈఐపీల దర్శనాలు, టికెట్ల విక్రయాలపైనే దృష్టి. సామాన్య భక్తులను కనీసం పట్టించుకొని యంత్రాంగము. దర్శనం అనంతరం చల్లగా ఢిల్లీకి జారుకున్న విశాఖ ఎంపీ శ్రీ భరత్. పత్తా లేకుండా పైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. అంతా ఎత్తు గోడ కట్టినప్పుడు పేస్ ఇటుక వాడొచ్చా? నీరు దిగేందుకు గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చింది ఎవరు? పోస్ట్ మార్టంలోనూ రాజకీయమే. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో కేజీహెచ్ నుంచి బాధిత కుటుంబాలు తరలింపు. పోస్ట్ మార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాల సేకరణ. చంద్రబాబే బాధితుడు. సింహాచల ఘటనపై వైఎస్ జగన్ మండిపాటు. ముందు ఏర్పాటుపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? కాంక్రీట్తో కట్టాల్సిన గోడను పేస్ ఇటుకతో నిర్మిస్తారా? పిల్లర్ లేకుండా 10 అడుగుల ఎత్తు, 70 అడుగుల పొడవున 4 రోజుల్లో గోడ నిర్మాణం. నాణ్యత లేని గోడ కూలి భక్తులు మృతి. కేవలం ఈ నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలు బలిగొన్నారు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి, లేదంటే మా ప్రభుత్వం వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ ఇస్తాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయం. మా ప్రభుత్వం వచ్చినాక మీకు చేస్తాము. ఉన్నప్పుడు ఏమీ చేయలేడు. ప్రభుత్వం పోయినాక మా ప్రభుత్వం వచ్చినాక చేస్తాము, మా ప్రభుత్వం వచ్చినాక చేస్తాము అనేది చంద్రబాబే బాధ్యతుడు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతుడు ఎందుకు అవుతాడండి? ఆ గోడ కట్టిన కాంట్రాక్టరు నువ్వు ఏమన్నా అన్నావా? నువ్వు ఆ కాంట్రాక్టర్ తెలుసు కదా మీకు. మళ్ళీ ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోండి అని ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు బాధ్యత. ఎందుకంటే ఆ కాంట్రాక్టరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అది ఆ గోడకి ఆ డిజైన్ అంతా జరిగింది.
మీరిచ్చిన అదే అది అది ఆ గుడి గోడ. కాబట్టి దాని గురించి మీ కాంట్రాక్ట్ గురించి మాట్లాడండి, అక్కడ ఉండే అధికారుల గురించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడే బాధ్యతడు అంటే గోడ కట్టింది చంద్రబాబు నాయుడా? చెప్పండి. మా ప్రభుత్వం వచ్చినాక మిగతాది ఇస్తామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు, మీరు ఇచ్చేది లేదు. అందులోకంగా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? చెప్పండి. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు మీరు. ఇంకా మేము వస్తాము, మేము చేస్తామంటే ఎంతవరకు సమంజసము? చంద్రబాబు నాయుడు బాధ్యతడు, సీఎంగా అతని బాధ్యత. దాని మీద కాంట్రాక్ట్లు మీరే కదా ఇచ్చింది, మీ ప్రభుత్వ హయాంలోనే కదా ఆ కాంట్రాక్ట్లు ఇచ్చింది. మళ్ళీ ఆ కాంట్రాక్ట్లను ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదు? చర్య తీసుకోమని చెప్పట్లేదు? చెప్పండి. చూడండి. హడావుడిగా కట్టిన నాసిరకం గోడ కూలి సింహాచలం 7 భక్తులు సజీవ సమాధి. తెల్లవారుజామున క్యూలైన్లో వెళుతున్న భక్తులపై కూలిన గోడ. మృతులు పైలుపోటూలు శేషరావు, స్వామినాయుడు, ఎడ్ల వెంకట్రావు, పిల్ల ఉమేశ్వరరావు, పిల్ల శైలజ, గజ్జూరు మహాలక్ష్మి, పైలా వెంకటరత్నం. ఇలా 7 మంది చనిపోయారండి. దీన్ని ఎవరు ఏమి చేస్తారో చెప్పండి. దీన్ని కట్టిన కాంట్రాక్టర్ తప్ప, ఇప్పుడు పరిపాలించే ప్రభుత్వం తప్ప, అంతకుముందు పరిపాలించింది వైసీపీ ప్రభుత్వం తప్ప, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంది తప్ప, అక్కడ ఉండే అధికారిది తప్ప, గోడ కట్టిన కాంట్రాక్టర్ది తప్ప, ఆ 7 మంది చనిపోయిన వారికి బాధ్యతలు ఎవరు? ఏం చర్య తీసుకుంటుంది? ఎన్క్వైరీ అంటారు, తర్వాత 4 రోజులకు అందరూ మర్చిపోతారు. కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యతలు? ఒకదాని మీద చంద్రబాబు నాయుడు మీద జగన్ మీద చంద్రబాబు నాయుడు వేసుకొని 7 మంది ప్రాణాలను బలి తీసుకున్నారే, ఆ 7 మందికి ఎవరు బాధ్యతలు? చెప్పండి. ఇదేనండి సాక్షి, ఆంధ్రజ్యోతి. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు తెలంగాణలో చూస్తే 10 ఏళ్ళ అధికారంలో మేమే ఉంటాము, మా చరిత్ర ఫామ్ హౌస్లోనే మీ చరిత్ర ఫామ్ హౌస్లోనే ముగుస్తుంది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ కాలు కదలకుండానే జీతభత్యాలు పొందుతున్నారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని ఎల్లడి. కులగణనకు సై. జనాభా లెక్కలతో పాటు వివరాలు సేకరణ. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయము. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి. విపక్ష పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి ఎరుపు. మా ఒత్తిడి పనిచేసింది ప్రతిపక్షం. నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన. తెలంగాణ నమూనాను అనుసరించండి. అక్కడ లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించేలా కూడా ఒత్తిడి తెస్తాము రాహుల్ గాంధీ. అది కులగణన. ఇప్పుడు మన తెలంగాణలో కులగణన చేశారండి. అది చాలా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి. చాలా మంచి కార్యక్రమం. అదే కులగణన ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేయాలని చూస్తుంది. అది ఆగస్టు కానీ సెప్టెంబర్లో కానీ స్టార్ట్ చేస్తారు. దానికి మన రాహుల్ గాంధీ గారు మేము చెప్పిన స్వాతంత్రం వచ్చిన వారి నుంచి ఇంతవరకు కులగణన జరగలేదు, మేము ప్రతిపక్షంగా గట్టిగా నిలదీయడం వల్లనే ఇప్పుడు కులగణనకు ఒప్పుకున్నారని రాహుల్ గాంధీ చేస్తూ, తెలంగాణను చూసి అనుసరించండి, అక్కడ చేసిన దాని ప్రకారం మీరు ముందుకు పోండి అని రాహుల్ గాంధీ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్కు ఒక సలహా ఇచ్చారు. తెలంగాణను దేశము అనుసరిస్తుంది, రుజువైంది. కులగణన నిర్ణయంపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. 10లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత 92.78% పాసు. 36 గంటల్లో మాపై భారత సైనిక చర్య. పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్. ఇస్లామాబాద్, కరాచీల నుంచి పిఓకేకు విమానాలు నిలిపివేత. దాయాది దేశ విమానాలు భారత గగనతల నిషేధం. మోడీ అధ్యక్షతన సిపిపిఏ భేటీ, సరిహద్దుపై సమీక్ష. ఇదేనండి ఈనాడు మన తెలంగాణ. ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య, కులగణనకు సై.
ఆకాంక్షలు తీరేలా అమరావతి, అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలా రాజధాని నిర్మిస్తాము, పనులు పునఃప్రారంభ వేడుకకు కూటమి శ్రేణులు కదిలి రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు, మోడీ పర్యటనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్సు. రేపు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వస్తున్నారండి. అక్కడ అధికార పనులను పునఃప్రారంభిస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నులను ఆపేసింది, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నులను తిరిగి చేస్తూ అమరావతిని ఒక మోడల్ సిటీగా డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. మాకు ఒక రాజధాని వస్తుంది, 3 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేసి 5 ఏళ్ల పాటు రాజధాని అంటూ లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి రాజధాని, మాకు ఒక రాజధాని ఉంది, గర్వంగా చెప్పుకుంటాము. హైదరాబాద్ తెలంగాణకు రాజధాని ఎలాగునో ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకుంటామని చాలామంది ప్రజల్లో ఉత్సాహంగా ఉంది. రేపు 2వ తారీఖున అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి పనులను పునఃప్రారంభిస్తారు. ఇంచుమించు 1,00,000 కోట్ల పనులు మనకు శంకుస్థాపన జరుగుతుంది. కేంద్రం కూడా అమరావతి మీద చాలా సీరియస్గా తీసుకునింది. అమరావతిని ఎట్లయినా సరే 3 సంవత్సరాల్లో డెవలప్ చేయాలని ముందు సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి గారు అమరావతి మీద దృష్టి పెట్టి అమరావతిని డెవలప్మెంట్ చేయాలని వాళ్ళల్లో కోరిక ఎక్కువైంది. ఇంకా చూస్తే అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం, కుండపోతవానికి గోడ కూలి 7 భక్తులు దుర్మరణం, సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పెను విషాదం, సిమ్ము సీకెట్లో 3 గంటల పాటు సహాయక చర్యలు, మృతదేహాలు వెలికివీత. చూడండి, చందనోత్సవ వేళ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘోరం చోటు చేసుకునింది. ఏడాదికి ఒక రోజు మాత్రమే లభించే స్వామి నిజరూప దర్శనం మంగళవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచి భక్తులు నిలుచుకొని ఉన్నారు. ఆ గోడ కూలి 4 రోజులకు ముందే గోడ కట్టారు, ఆ గోడ కూలి చనిపోయారు. 7 మంది చనిపోవడం ఎంతో బాధ అనిపిస్తుంది అండి. ఇది ఏం చేయాలో మీరే చూడండి. దీని మీద ఎవరికి భారత సైనిక చర్య, పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్, దాయాది దేశ విమానాలను భారత గగనతల నిషేధం. చూడండి, భారత ఎప్పుడైనా సరే పాకిస్తాన్ మీద చర్య తీసుకునే ఆలోచనలో ఉందండి. కంపల్సరీ పాకిస్తాన్ను మట్టి గరిపించే దిశగా భారతదేశం ఉంటుంది. విశాఖకు మరో నగా యూనిట్ మాల్కు 2న ప్రధాని మోడీ శంకుస్థాపన, మధురవాడలో 172 కోట్లతో నిర్మాణము. చూడండి, యూనిటీ మాల్ ప్రతిపాదనపై డిజైన్ అంట. విశాఖకు మరో నగా మధురవాడలో 172 కోట్లతో నిర్మాణం అంట. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత విశాఖపట్నానికి కూడా చాలా కంపెనీలు వస్తున్నాయి. ఐటీ రంగంలో కావచ్చు, ఈ లూలు మాలు, అది చూడండి, అప్పుడు జగన్ ప్రభుత్వంలో హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెట్టారు. అది టీఎంసీ టాటా కన్సల్టెన్సీ, అది పెద్దది, 34,000 ఉద్యోగాలు అది వచ్చినాయి. చాలా పెద్ద కంపెనీలు కూడా విశాఖపట్నానికి ఐటీ రంగంలో డెవలప్మెంట్గా వెళ్తుందండి. ఇవేంటి 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. థ్యాంక్ యూ. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.